శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందలి ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు చక్కగా అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, విష్ణు పురాణము, బ్రహ్మవైవర్తాది పురాణము మొదలగు గ్రంథములలో అంతర్లీనముగా దాగి ఉన్న కృష్ణావతారమందలి విశేషములను వెలికితీసి భక్తజనులకు అందించుట అనేటువంటి సంకల్పముతో రచించబడినటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథములోని 18 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 19వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీకృష్ణుడు సుభద్రాభిమన్యులను వెంటబెట్టుకొని కామ్యకవనమున పాండుకుమారులను, ద్రౌపదిని పరామర్శించి వారిని ఆనందపరచి తిరిగి వెళ్ళినప్పటి నుండి కృష్ణ దర్శనము వలన అచటి వారందరూ పొందిన దివ్యానందము వారి హృదయములందు చెరగని ముద్ర వేసినది. ప్రతి నిత్యము ఎవరెవరు ఏ ఏ పనులు చేసుకొనుచున్నను వ్రజవాసుల వలనే పాండుకుమారులను, ద్రౌపదియు, వారితో కలిసి నివసించుచున్న విప్రుల కుటుంబముల వారు, ఆ పరిసరములందు శిష్య సమేతులై ఆశ్రమములందు వసించుచున్న మునిశ్రేష్ఠులను, వారెల్లరకు వలసిన సేవలందించుచున్న పార్వతేయులను నిరంతరము ఆ లీలా విలాసుని చరితములను తలచుచు, వర్ణించుచు, వినుచు, గానము చేయుచు తన్మయులై ఉండిరి. పాండునందనులు, ద్రౌపదియు కౌరవుల వలన పొందిన అవమానముల కారణముగా తమకు కలిగిన దుఃఖము నుండి విముక్తులు కాగా వారి చిత్తములు ప్రశాంతములైనవి. సాయం సంధ్యానుష్ఠానము పూర్తి అయిన వెనుక అచటి వారెల్లరూ ధౌమ్యుని, ధర్మనందనుని సద్గోష్ఠి యందు పాల్గొని వారు వర్ణించుచున్న వాసుదేవుని లీలా విశేషములను ఆకర్ణించుచు బ్రహ్మానందమున మునుగుచుండిరి. ఒకనాటి సాయంకాలము ఇట్టి గోష్ఠి జరుగుచుండగా పాంచాలి ధౌమ్యునితో ఇట్లనెను: విప్రోత్తమ, మా అత్తగారగు కుంతియు, నా భర్తలును నా పరిణయమునకు చాలా సంవత్సరముల ముందు నుండియే మా పెదమామగారి వలనను వారి పుత్రుల వలనను ఎన్నియో ఇక్కట్లకు గురియగుచుండిరనియు, ఎన్ని మార్లు ఎన్ని కష్టములు కలిగినను వాసుదేవుని అనుగ్రహముచే వానినన్నిటినీ అతిక్రమింపగలిగిరనియు వినియుంటిని. ఆ పరమపురుషుని ఆశ్రిత వాత్సల్యము ఇంత అని చెప్పనలవి కాదు అనగా ధౌమ్యుడు అంటూ ఉన్నారు. సమర్పణ బుద్ధి లేక కేవలము తమకు ప్రాప్తించిన కష్టములను తలంచుచు వాని నుండి మమ్ములను రక్షింపుమని ప్రార్థించినంత మాత్రమున అతని కరుణను పొందలేరు. ఇతరులకు కష్టము కలిగినప్పుడు సాధ్యాసాధ్యములను లెక్కింపక హృదయపూర్వకముగా వారికి సహాయపడుటకు యత్నించుచు అతనిని ఆశ్రయించిన వారే అతని కృపకు పాత్రులగుదురు. ఏకచక్రపురమునందు బ్రాహ్మణ వేషములలో నీ అత్తయు భర్తలును వసించుచున్న సమయమున వారికి ఆశ్రయమిచ్చిన విప్ర కుటుంబమునకు బకాసురుని వలన పెద్ద కష్టము ఏర్పడగా కుంతి తన పుత్రుడగు భీమసేనుని విప్రుని పుత్రునికి బదులుగా రాక్షసునకు ఆహారముగా పంపుటకు సిద్ధమైనది. అంతటా దేవదేవుడు తన బలమును భీమసేనుని యందు ప్రవేశింపచేసి బకాసురుని సంహరించుటకు తోడ్పడెను. మిమ్ములను నిరంతరము అతడు కాచుచుండుటకు గల కారణము ఇదియే. మిమ్మల్ని నిరంతరము కృష్ణుడు కాపాడటానికి కారణం ఇదే అని చెప్తున్నాడండి ధౌమ్యుల వారు. ఎందుకని కాపాడుతూ ఉన్నారు? అదిగో మీరు ఇంకొకరికి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని కాపాడుతున్నారు అంటున్నారండి.
అప్పుడు సహదేవుడు అడుగుతూ ఉన్నారు, విప్రవర్య, దేహ సంబంధము కంటే ఆత్మ సంబంధము తోడనే అతడు మాకు చేరువై ఉన్నాడని మేము భావించుచున్నాము. వ్రజవాసులను ఉద్ధవాదులను కాక ఇట్టి ఆత్మ సంబంధమున దేవకీనందనునకు సన్నిహితులైన బాల్యసఖులు ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా, ఆయనకి దగ్గరైన వాళ్ళు, ఆత్మ సంబంధం ఉన్నవాళ్ళు అని అడుగుతూ ఉన్నాడండి సహదేవుడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, బలరామకృష్ణులు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేయుచున్న కాలమున సుదాముడు అను విప్రకుమారుడు వారికి ప్రాణసఖుడుగా మెలగుచుండెడివాడు. అతడు శ్రీకృష్ణునికి ఛాయవలే వెన్నంటి ఉండేడివాడు. అనగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, భౌతికముగా మేము శ్రీకృష్ణుని కలిసినది మొదలు ఆ సద్విప్రుని పేరు ఎన్నడును విని ఉండలేదు అని అన్నాడండి. ఇంతలో అతడి గోష్ఠిలో పాల్గొనుచున్న వారిలో ఒక విప్రుడు ఇట్లనేను, కొన్ని నెలల క్రితము మా బంధువులను చూచి వచ్చుటకై నేను ద్వారవతికి కతిపయ దూరమున ఉన్న ఒక అగ్రహారమునకు పోయి తిని, అచ్చట మా బంధువుల గృహమునకు సమీపమున ఉన్న ఒక దివ్య భవనమును దర్శించి తిని. అది కొన్ని భవనముల సముదాయము. అందరి సౌధములు చంద్రకాంత శిలలతో నిర్మింపబడి ఉన్నవి. భవనముల చుట్టూను మనోహరములగు ఉద్యానవనములు ఉన్నవి. అందలి ఫలవృక్షములపై అసంఖ్యాకములైన చిలుకలు, కోకిలలు, నెమళ్ళు కూజనము చేయుచు సంచరించుచున్నవి. ఆ ఉద్యానములందు చక్కని తటాకములు ఉన్నవి. ఆ జలాశయములందు బాగుగా విచ్చుకొనిన కలువలు, తామరలు తమ పరిమళమును వెదజల్లుచున్నవి. భవనములలో దాసదాసీ జనులు రాకపోకలు చేయుచుండిరి. వారు దివ్య వస్త్రాంబరధారులై మణులు తాపిన సువర్ణ భూషణములను ధరించి ఉండిరి. సర్వ సంపదలతో మెరసిపోవుచున్న ఆ భవనములను కాంచి నేను ఆశ్చర్యచకితుడను అయితిని. ఆ భవనము ఎవరిదని నేను మా బంధువులను అడిగి తిని. అంతటా వారు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడగు సుదాముడు అను విప్రోత్తమునిది అని చెప్పిరి. ఆ విప్రునకు అంతటి లక్ష్మీ విభవముతో కూడిన రాజభవనముతో పోలదగు భవనము ఎట్లు సంప్రాప్తమయ్యనా అని నేను ప్రశ్నించి తిని. ఆ విప్రుడు బహుసంతానముతో కటిక దారిద్ర్యమును అనుభవించుచు అందరిచే కుచేలుడని పిలువబడుచుండెడివాడనియు, కాలక్రమమునందు జీర్ణించు దశలోనున్న అతని పర్ణ కుటీరము ఒక్కమారుగా ఇట్టి దివ్య భవనముగా మార్చబడినది అనియు తెలిపిరి. దానిని గూర్చి ఆశ్చర్యపడుటయే గాని అది ఎట్లు ప్రాప్తించెనా అను విషయమును వారు వివరింపలేకపోయిరి అన్నాడండి అక్కడ వింటూ ఉన్నటువంటి ఒక విప్రుడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, ఆ విషయమును నేను వివరించెదను. సాందీపని వద్ద విద్యాభ్యాసము చేయు సమయమున సుదాముడు శ్రీకృష్ణునికి ఇష్టసఖుడుగా వర్తించెను. విద్యాభ్యాసము పూర్తి అయిన వెనుక ఎవరి నివాసములకు వారు వెడలిపోయిరి. సుదాముడు బాల్యము నుండి సద్గుణ సంపన్నుడు. అతని మనస్సు నిర్మలమైనది. అతనికి రాగద్వేషములు లేవు. చక్కని క్రమశిక్షణతో విద్యాభ్యాసము పూర్తి చేసి గురువు యొక్కయు గురుపత్ని యొక్కయు మన్ననలను ఆశీర్వచనములను పొందెను. దేనిని గురించి అయినను కావలియునని గాని వద్దని గాని తీవ్రమైన అభిప్రాయములు అతని మనమున లేవు. విద్యను అభ్యసించుట విజ్ఞానమును పొందుటయే గాని వాని యందు కూడా ఎట్టి అభిప్రాయములు లేవు. అతడు శాంత స్వభావము కలిగి వర్తించుచు బ్రహ్మజ్ఞానమును దైవానుగ్రహమును పొందియున్నవాడు. అతట వినుచున్న వారిలో ఒక మునిబాలకుడు ఇట్లు ప్రశ్నించెను, అంతటి ధర్మపరాయణుడై దైవానుగ్రహమునందిన వానికి దారిద్ర్యము ఎట్లు సంప్రాప్తమయ్యను?
అడిగాడండి. అంటే ఏమిటయ్యా అతనికి దారిద్ర్యమేమిటి అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, ఎవ్వరికైనను పూర్వజన్మల నుండి సంప్రాప్తమైన కర్మలను అనుభవించుట అనివార్యము. అందువలననే సుదాముడు కొంతకాలము కుచేలుడిగా వర్తించుట తప్పలేదు అన్నాడండి. అంటే అసలు పేరు సుదాముడండి, కానీ ఇతనికి బిరుదనామం కుచేలుడు. కుచేలుడు అంటే చినిగిన వస్త్రమును కట్టుకున్నటువంటి వాడు అని, ధరించినటువంటి వాడు. ఇక్కడ ఏమంటున్నారు ధౌమ్యుల వారు, సుదాముడు కొంతకాలము కుచేలుడిగా వర్తించుట తప్పలేదు. ఎందుకని? పూర్వజన్మ కర్మయ్య అంటున్నారు. అనగా అప్పుడు ద్రౌపది అడుగుతూ ఉన్నది, సుదాముడు శ్రీకృష్ణునికి బాల్యము నుండి ఇష్టసఖుడే కదా, మరి అతని పరిస్థితిని ఆ పరంధాముడు గమనింపలేదా? ఆయన తలచినచో అతనికి కర్మనాశము కలిగింపలేడా అనగా ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, శ్రీకృష్ణుడు అతని పరిస్థితిని గమనింపకపోలేదు. ఎవరి పూర్వకర్మ ఫలమును వారు అనుభవించుటతోనే కర్మనాశము కల్గును గాని భగవంతుడు కలిగింపడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరి పూర్వకర్మ ఫలము వాళ్ళు అనుభవించాలి అంతే. భగవంతుడు ఈ కర్మనాశాన్ని కలిగించడండి. కర్మనాశము కలుగుటకు వలయు విధానమును మాత్రము తనను ఆశ్రయించిన వారికి తెలియనట్లు చేయును. సుదామునికి కూడా పూర్వజన్మ కర్మ బలీయముగా ఉండుట చేత కృష్ణుడు సమయమునకై వేచి ఉండెను. మునిబాలకుడు మరలా ఇట్లు ప్రశ్నించెను, కర్మఫలమును మనమే అనుభవించినచో దైవమేమి చేయును? ముని బాలకుడు, అక్కడ వింటూ ఉన్నటువంటి ముని బాలకుడు ప్రశ్నించాడండి, అయ్యా మనమే అనుభవించాలి అంటే ఇంకా దైవం ఏం చేస్తూ ఉన్నట్టు అన్నాడండి. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, అట్లా అనుభవించుటకు వలయు మానసిక స్థైర్యమును అతడు ప్రసాదించును. దేవుడు ఏం చేస్తాడండి? దానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు. అప్పుడు సహదేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇంతకు పూర్వజన్మమునందు సుదాముడు ఆచరించిన దుష్కర్మమేమి అని అడిగితే అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, ఈ జన్మమునందు అతడు ధర్మ ప్రవర్తనమునందు ఆసక్తి కలిగిన వాడైనను పూర్వజన్మమున ఐశ్వర్యమును కోరి దాని ఎందలి మమకారముతో ఆ సంపదలలో కూడా వాసుదేవుడే అంతర్యామి అని మరచెను. అనగా ఆ సంపదలను ఒసగిన వానిని మరచి సంపదలపైననే మనసు నిలిపెను. అందువలననే సంపన్నుడై ఉండియు అతడు దాన ధర్మములు చేయుట కూడా మరచెను. అప్పుడు వేరొక మునిబాలకుడు అడుగుతూ ఉన్నాడు, బాల్యము నుండి దారిద్ర్య స్థితిని అందున్నవానికి వివాహము చేసుకొనుటయు సంతానమును పొందుటయు ఎలా సంభవించను అనగా ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, ఏ స్థితి అందున్నను ధర్మ మార్గము నుండి వైదొలుగుట సత్కర్మాచరణము కాజాలదు. కనుక గురువుల ఆజ్ఞను శిరసావహించి పెద్దవాడైన వెనుక సుదాముడు చక్కని శీలవతియగు వామాక్షి అను పేరు గల స్త్రీని వివాహమాడెను. ఆమె ఉత్తమ వంశ సంజాత, సద్గుణములలో అతనికి తగిన భార్య. దారిద్ర్యమును కూడా అతనితో సంతోషముగా పంచుకొనుచుండేటిది. దైవవశమున వారికి 27 మంది సంతతి కలిగిరి. 27 మంది పిల్లలు పుట్టారటండి. వారిని పోషించుట భారమైనను అతడు ఎవరిని యాచింపక కాలమును వెళ్ళబుచ్చెను. సాగినంత వరకును తన కులవృత్తియగు వేదాధ్యయనాధ్యాపనాది సత్కర్మలను ఆచరించుచు జీవయాత్రను సాగించెను. ఎట్టి పరిస్థితి ఎదురైనను అతని ముఖముపై చిరునవ్వు చెదరిపోలేదు. వారి బిడ్డలు దినముల తరబడి తినుటకు అన్నము లేక ఆకలితో బాధపడుచుండెడివారు. ఆకలి మంట చెలరేగినప్పుడెల్లా మంచినీటితో కడుపు నింపుకొనిడివారు. ఆకలిని భరింపలేక అప్పుడప్పుడు తమకు పట్టెడన్నము పెట్టుమని తల్లిని వేడుకొనిడివారు.
కన్నపిల్లల యొక్క దీనావస్థను చూచి తల్లి హృదయము తాళలేకపోయినది. ఈ పరిస్థితిని అతిక్రమించుటకు తగిన ఉపాయమును ఆలోచింపుడని వామాక్షి తన భర్తను వేడుకొన్నది. అప్పుడు నకులుడు అడుగుతూ ఉన్నాడండి, గృహమునందు ఇంతటి విషమ పరిస్థితి నెలకొని ఉన్నను సుదాముని మనస్సున బాల్యసఖుడు సర్వేశ్వరుడు అగు శ్రీకృష్ణుని కలిసి కొనవలయునని ప్రేరణ ఎలా కలుగలేదు అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, కర్మబంధము అన్న అదియే. దీనివలననే కృష్ణుని వద్దకు వెళ్ళి ఆశ్రయించవలెనని అతని బుద్ధికి తోచలేదు. కర్మబంధము తీరు సమయము ఆసన్నమగుసరికి అతని భార్య ద్వారమున శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెనను ప్రేరణ కలిగినది. తన భర్తను ఒకమారు పురుషోత్తముని వద్దకు వెళ్ళి దర్శనమును పొందుడనియు, తావన్మాత్రముచే అతని కటాక్షమను సూర్యకిరణము తమపై ప్రసరించి తమ కష్టములు అను చీకట్లు తొలగిపోవుననియు ఆమె సూచించినది. నిశ్చల భక్తితో తనను భజించువానికి అతడు సమస్తమును ప్రసాదించుటయే కాక తనను తాను కూడా సమర్పించుకొనుననియు ఆమె భర్తకు గుర్తు చేసినది. అంతటా శ్రీకృష్ణుని దర్శనము నొందినచో తనకు ఇహపరముల రెండును కలుగునని సుదాముడు మనసున నిశ్చయించుకొనెను. కాని రిక్తహస్తములతో దైవమును చూడబోవుటకు అతని మనస్సు ఇష్టపడలేదు. ఆ విషయమునే అతడు తన పత్నికి విన్నవించెను. ఇక ఇల్లంతయు వెతకి తమ వద్దనున్న కొద్దిపాటి అటుకులను ఆమె తన భర్త యొక్క జీర్ణోత్తరీయపు కొంగున కట్టి ముడివేసెను. అనగా ఇంకొక మునిబాలకుడు అడుగుతూ ఉన్నాడు, మలినమగు జీర్ణవస్త్రమును ధరించిన అతనిని కృష్ణుని భవన ద్వారపాలకులు అడ్డగింపలేదా అని అడిగాడండి. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, తమ గ్రామము నుండి ఆ విధముగా బయలుదేరిన సుదాముడు కాలినడకన ద్వారకాపుర ప్రవేశ మార్గమందున్న కుశస్థలి అను అగ్రహారమును చేరెను. శ్రీకృష్ణుడు అసట నిర్మింపబడియున్న ప్రత్యేక రాజభవనమునందు రుక్మిణీ సమేతుడై ఉన్నట్లు సుదాముడు తెలుసుకొని ఆ భవన ద్వారమును చేరెను. మొదట అసటి ద్వారపాలకులు తనను పోనిత్తురా అని శంకించియు, వాసుదేవునికి తనపై దయ కలిగినచో అతడే వారి ద్వారమున నిలిచి లోనికి రానిచ్చునని తలచి నిస్సంకోచముగా లోనికి ప్రవేశించెను. ఎవ్వరును అతనిని అడ్డగింపలేదు. అతడు అనేక ప్రాకారములను దాటిపోయెను. అంతటా ఎదురుగా ఒక సుందర మహాభవనము అతని కంటపడెను. అదియే శ్రీకృష్ణుని నివాసముగా తలచి అతడు సూటిగా లోనికి ప్రవేశించెను. ఎదురుగా మెత్తని హంసతూలికా తల్పముపై ఆసీనుడై భార్యయగు రుక్మిణితో వినోద సంభాషణలు చేయుచున్న శ్రీకృష్ణుడు సుదామునికి సాక్షాత్కరించెను. నిరంతర కృష్ణ ధ్యాన నిష్ఠుడగు ఒక పార్వతేయుడు ఇట్లు ప్రశ్నించెను. అంటే అక్కడున్న వనవాసీలండి, వాళ్ళు అందరూ కూడా చక్కగా వింటున్నారు కదండి ఈ ధౌమ్యుల వారు చెప్పేటువంటి కృష్ణ కథను. అందులో ఒక గిరిజనుడు అతను అడిగాడండి, ఆ సందర్భమున సుదామునికి కలిగిన కృష్ణ దర్శనము ఎట్టిది అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, కృష్ణుడు మన్మధుని కంటికే మన్మధుని వలె కనిపించు చక్కదనము కలవాడును, తన శరీరమును ఆవరించియున్న నీల తేజపుంజము కలవాడును, కరుణ రసమును వర్షించు కనులు కలవాడుగా ఉండెను. అతని కంఠమును అలంకరించిన కౌస్తుభమణి సూర్య సమాన తేజముతో మెరసిపోవుచుండెను. సింహము నడుము వంటి సన్నని నడుముతో అతడు పీతాంబరధారి అయి అలరారుచుండెను. అతని చెవులు మకర కుండలములతో అలంకరింపబడి ఉన్నవి. యాదవులను ఉద్ధరించుటకై వారి నడుమ
చంద్రుని వలె అతడు ప్రకాశించుచున్నాడు. అతడు దేవతలకైనను అభయప్రదానము చేయగలవాడు. అతని ఈ దివ్యమంగళ రూపమును గాంచిన సుధాముడు మైమరచి అప్రయత్నముగా కృష్ణుని సమీపించెను. అతని రాకను గమనించిన కృష్ణుడు అతనిని తన బాల్య సఖునిగా గుర్తించి ఎదురేగి బిగియారా కౌగిలించెను. అతనిపై ప్రేమను వర్షించుచు అతనిని గొనితెచ్చి తన తల్పముపై కూర్చుండబెట్టెను. బంగారు చెంబులో నీరు తెచ్చి ఆ విప్రుని పాదములను కడిగి కృష్ణుడు తన శిరస్సుపై చల్లుకొనెను. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గంధముతో అతని దేహమునకు లేపనము గావించెను. సుగంధ ధూపమును అతనికి సమర్పించెను. మణిదీపములతో అతనికి కర్పూర హారతులిచ్చెను. పరిమళమును వెదజల్లుచున్న పువ్వులతో అతనిని అలంకరించెను. సుగంధిత తాంబూలమును చేతికిచ్చి సలక్షణమైన గోవును సవత్సకముగా దానమిచ్చెను. మధురమైన వాక్కుతో కృష్ణుడు సుధాముని కుశల ప్రశ్నలతో ముంచెత్తెను. శ్రీ మహాలక్ష్మి అవతారమైన రుక్మిణి స్వయముగా సుధామునికి చామరమును వీచినది. అలసి ఉన్న కుచేలుని దేహముపై గల స్వేద బిందువులు ఆరిపోయి తాపము శమించినది. అంటే మార్గాయాసం తీరిందండి. ఈ వృత్తాంతమును వినిచున్న యుధిష్ఠిరునకు ఏవో దివ్య లోకములలో విహరించుచున్నట్లుండెను. ఈ వృత్తాంతమును, ఈ కథ ధౌమ్యుల వారు చెప్తుండగా అదిగో ధర్మరాజు కూడా వింటూ ఉన్నాడండి. ఆయనకి ఎట్లా ఉందండి? ఏమో దివ్యలోకములలో విహరించుచున్నట్లుండెను. శ్రీకృష్ణ కర్ణామృతము అతని హృదయమును అభిషేకించుచుండెను. అప్రయత్నముగా అతని పెదవుల నుండి ఈ పలుకులు వినవచ్చెను. ఈ విప్రోత్తముడు పూర్వజన్మలలో ఏ తపమునరించినాడో కదా. యోగిజనుల ధ్యాన దృష్టికి కూడా అందియు అందనట్లుండును గదా కృష్ణుడు. ఆ స్థితి యందుండియే వారు అతనిని పూజించుచుందురు. అట్టి పరమాత్ముని చేతనే సేవింపబడిన ఈ విప్రోత్తముడు ఎంత ధన్యుడో. ఈతడు మునుల స్థితిని కూడా దాటిపోయెను. ఇతని అదృష్టమును ఏమని చెప్పవలెను? లక్ష్మీకాంతుడే ఇతనిని తన కౌగిట పొదివెను. ఇట్లు పలుకుచున్న యుధిష్ఠిరుడు కృష్ణానంద తరంగ డోలికలలో మునకలు వేయుచున్నట్లు అచటి వారందరకు కనిపించెను. అనగా అప్పుడు సహదేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ విధముగా ఆదిపురుషుడగు తన యొక్కయు ఆదిలక్ష్మి అవతారముగు రుక్మిణి యొక్కయు సపర్యలను అందిన ఆ విప్రునితో దేవదేవుడు ఏమని సంభాషించెను? ఏం మాట్లాడాడయ్యా కృష్ణుడు అని అడుగుతూ ఉన్నాడండి సహదేవుడు. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, వాసుదేవుడు ఆ విప్రుని చేయి పట్టుకొని తల్పము పైన తన చెంతనే కూర్చుండబెట్టుకొని తమ గురుకుల వాసము నాటి ముచ్చటలను గుర్తు చేసుకొనెను. వారిద్దరూ అప్పటి సన్నివేశములను తలచుచు మైమరచిరి. చివరకు తన అవతార తత్వమును గురించి కృష్ణుడు సుధామునికి ఇట్లు వివరించెను. అన్ని వర్ణముల వారికిని అన్ని ఆశ్రమముల వారికిని కర్తవ్యమును నేర్పుటకే తాను అవతరించితినని తెలిపెను. సుధాముని వంటి వారు కీర్తించినట్లుగా తాను జగత్తునకు గురువై ఉండియు గురువుని సేవించుట వలన సద్బ్రాహ్మణులకు కూడా పూజనీయమైన స్థానమును వహించితినని పలికెను. తన పాదపద్మములను ధ్యానించిన వారు తనను జగద్గురువుగా గుర్తించి మోక్షస్థితిలో ఉన్నారని తెలిపెను. అన్ని జీవరాశులలో అంతర్యామి అయిన తనను సంతుష్టిని గావించవలెనన్నచో యజ్ఞములు, దానములు, తపస్సులు చాలవనియు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అభ్యాసము చేయుట కూడా చాలవనియు గురువులను పెద్దలను సేవించుట వలననే అది సాధ్యమనియు తెలిపెను. ఈ విధముగా చాలా తడవు తన బాల్యమిత్రునితో సరస సల్లాపములాడిన కృష్ణుడు అతనిని తనకు సమర్పించుటకు ఏది అయినను కొనివచ్చనా అని ప్రశ్నించెను. ఏమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించాడండి. యథార్థమైన భక్తి కలవాడు తనకు ఏ కొంచెము సమర్పించినను తాను సంతసింతుననియు, దుష్టభావములు కలవాడు
సువర్ణమయమైన కొండను సమర్పించినను తాను స్వీకరింపననియు అతనితో పలికెను. అంతవరకును ప్రేమపూరితములగు కృష్ణుని భాషణములతో మైమరచి ఉన్న సుదాముడు తానెందుకు వచ్చెనో ఏమి తెచ్చెనో కూడా విస్మరించెను. జీవులెల్లరకు స్మృతి, జ్ఞానము, విస్మృతి కూడా కలిగించువాడు అంతర్యామి పురుషుడే కదా. అందువలన సుదాముడు తెచ్చిన కానుకను గురించి కృష్ణుడే అతనికి గుర్తు చేయవలసి వచ్చినది. బాహ్యస్మృతిలోనికి వచ్చిన సుదామునికి తన పేదరికపు స్థితి జ్ఞప్తికి వచ్చి తాను తెచ్చిన అటుకులను సమర్పించుటకు సిగ్గుపడెను. అంతటా కృష్ణుడే సుదాముని ఉత్తరీయపు కొంగున కట్టబడిన మూటను విప్పి అందరి అటుకులలో ఒక గుప్పెడు గైకొని నోటబెట్టుకొనుచు సర్వలోకములను తనను కూడా తృప్తిపరచుటకు అవి సరిపోవునని మనమున తలంచెను. మరి ఒక పిడికెడు కృష్ణుడు గైకొనుచుండగా రుక్మిణి అతనిని వారించి, ఇంకనూ తృప్తి నొందవలసిన వారు ఎవరుందురనియు ఆ విప్రునికి తగినంత సంపదలు కలిగించుటకు అవి చాలుననియు సూచించినది అని ధౌమ్యుల వారు చెప్పగా ఒక మునిబాలకుడు అడుగుతూ ఉన్నాడు. తాను సంపదలను ఇచ్చుచున్నట్లు కృష్ణుడు ఆ విప్రునకు తెలిపెనా అని అడిగాడండి. అప్పుడు ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు, లేదు, సుదాముడు ఆ రాత్రి అంతయు కృష్ణుని మందిరముననే సుఖముగా నిద్రించి మరునాడు ప్రాతకాలమున తన నిత్యానుష్ఠానము పూర్తి చేసుకొని ప్రయాణమునకు సిద్ధమయ్యను. కృష్ణుడు అతనితో కొంత దూరము నడిచి అతనిని సాగనంపెను. తాను వచ్చిన పనిని తన మిత్రునకు తెలుపుట మరచితిననియు అయినను సర్వజ్ఞుడైన కృష్ణుని దర్శనముననే తన జన్మము సార్థకమయ్యననియు తలచుచు సుదాముడు తన గ్రామమును చేరెను. అచట తన కుటీరము కనిపింపక దాని స్థానమున పెద్ద రాజభవనము ఉండుటను చూచి నివ్వెరపోయి తన మిత్రుని గురించిన తలంపులతో దారి తప్పితినని తలచెను. ఇంతలో ఆ భవనము నుండి కొందరు స్త్రీలు వెలుపలకు వచ్చి ఆయనను సాదరముగా లోనికి కొనిపోయిరి. ఇటుపై అపరలక్ష్మీదేవి వలె కనపట్టుచున్న అతని భార్య ఎదురుగా వచ్చినది. అతడు ఆశ్చర్యచకితుడై ఒకమారు తనను తాను చూచుకొనెను. తనకు తానే కృష్ణుని వలె కనిపించెను. భగవంతునితో ఐక్యము చెందుట అనగా ఇదియే అని అతనికి అనిపించెను. ఆ భవనములందలి వైభవములను అన్నిటినీ సుదాముడు చూచి తెలుసుకొనెను. అతని మనస్సు వాని యందు చిక్కుకొనక వానిని ప్రసాదించిన కృష్ణుని చరణములనే ఆశ్రయించి నిలిచిపోయినది. ఆ స్థితిలోనే సుదాముడు భార్యా సమేతుడై తన ధర్మములను నిర్వర్తించుచు జీవితమును గడుపసాగెను. సుఖభోగములందు ఆసక్తి కలిగించుకొనక ఏ వికారమును తన మనసుకు అంటక నిత్యము కృష్ణునే ధ్యానించుచు అతడు కర్తవ్యములతో తన జీవితమును నింపుచున్నాడు అనగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. పరమపురుషుడగు వాసుదేవుడు ఈ సుదాముని కూడా భవిష్యత్తులో తన అవతార కార్యక్రమమునందు పాత్రధారిగా వినియోగించుకొనునేమో అని నాకు అనిపించుచున్నది అన్నాడండి. అప్పుడు ధౌమ్యుల వారు చెబుతూ ఉన్నారు, కావచ్చును. అతని సంకల్పములు ఎప్పుడు ఎట్లుండునో ఎవరు చెప్పగలరు? సుదాముడు తనను కలిసిన ఆ దివ్య భవనమునే అతనికి నివాసముగా నొసగి కృష్ణుడు అతనిని తనకింకనూ దగ్గరగా చేర్చుకొని కొన్ని బాధ్యతలను అతని చేత కూడా రాబోవు కాలమున నిర్వర్తింపచేయవచ్చును అన్నారండి ధౌమ్యుల వారు. ఆనాటి ధౌమ్యుని ప్రవచనమున కృష్ణుడు సుదాముని అనుగ్రహించిన ఈ వృత్తాంతమును వినుచున్న అతటి వారెల్లరకు తమకు సమీపమున ప్రవహించుచున్న ఏరు యమునా నదిగను, తాము నిలిచి ఉన్న ప్రదేశమే బృందావనముగను, కృష్ణుడను చంద్రుని యొక్క వెన్నెల తమపై ప్రసరించుచు తామందరూ
గోలోక వాసులైనట్లుగాను అనుభూతి కలిగినది. అర్ధరాత్రమగుచుండుట వలన వారి దేహములు మాత్రము తమ తమ కుటీరములకు మరలిపోయినవి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 20వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.